అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది. అయితే ఈ 2 జిల్లాల నుంచి 11 అంశాల మేనిఫెస్టోతో నేను పోటీకి సిద్ధంగా ఉన్నాను. ఈరోజే విజయవంతంగా నామినేషన్ వేశాను. అయితే ప్రతి సంవత్సరం కూడా నోటిఫికేషన్ విధానంలో చాలా మార్పులు ఉన్నాయి. ఆ మార్పులు అనేది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడా కూడా క్యాలెండర్ విధానాన్ని అమలు చేయలేదు. కాబట్టి నా యొక్క ప్రత్యేక కాన్సెప్ట్ ఏంటంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రతి సంవత్సరం కూడా క్యాలెండర్ విధానం తప్పనిసరిగా ఉండాలి. అందును దృష్టిలో పెట్టుకొని నేను 11 అంశాల మేనిఫెస్టోలో నిరుద్యోగ సమస్యని ప్రధానంగా తీసుకున్నాను. అదేవిధంగా టీచర్ సమస్యలు కూడా చాలా ఉన్నాయి. గ్రామ వార్డు సచివాలయ సమస్యలు కూడా ఉన్నాయి. ఆ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులందరినీ కూడా వాళ్ళని రెగ్యులర్ చేయాలి. అదేవిధంగా వాళ్ళకి సర్వీస్ రూల్స్ తప్పనిసరిగా అమలు చేయాలి. అదేవిధంగా మనకి నిరుద్యోగులు ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఎదురు చూస్తున్నటువంటి విధానంలో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే నిరుద్యోగ భృతి. అది భారత రాజ్యాంగంలో ఉంది. భారత రాజ్యాంగంలో 41 అధికరణ ప్రకారంగా